హల్లెలూయా. మీ గ్రామంలో ఉన్నటువంటి గారు ఈరోజు మేమందరూ రావడానికి వారు ఎంతో ప్రేమతో మీ సంఘాన్ని అందించారు. 40 రోజులు నా గ్రామాన్ని ఈ 5వ సంవత్సరం పన్ను మరి 20వ గ్రామంలో మీ దగ్గర మేము వచ్చాము. దైవ సందేశించారు ఉన్నారు. మనం దేవుని స్థుతిద్దాం. మరి ఎంతో భారం కలిగి ఆశ కలిగి మరి సిస్టర్ గారు మన పాల్పంచాలు కూడా దేవుడు వాక్యాన్ని శామిని గారు అందించారు. అన్న మా ఊరికి వెళ్దాం అన్నప్పుడు సంతోషంగా దేవుడు మరి ఆంటీ ద్వారా పుష్పక ద్వారా మరి మేము ఇంతకాలం సంఘంలో శిక్షణ సంఘంలో సండే స్కూల్ పరిచయాలు గారు సిస్టర్ గారు మరి అనేక రకమైన దేవుడి సేవలు పాల్పడుతున్నాం. అందరూ తరలిస్తున్నాం. అందరూ చేసుకున్నాం. అంటే ఒకటి హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే అద్భుతాలు జరిగించండి ఆయన. తండ్రి మా పాపములను క్షమించండి, నీ రక్తంతో కడగండి ఆయన. ఎంతో భారంతో ఇక్కడికి వచ్చాం అయ్యా, ఒక టీంగా ఇక్కడికి వచ్చాం అయ్యా. మనలో ఏ భక్తి ఏ జ్ఞానం లేదన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అద్భుతాలు జరిగించింది కాక. తండ్రి జీసస్ హోలీ 5 మినిస్ట్రీస్ ద్వారా ఎంతో శ్రమతో కూడిన పరిచర్య 40 రోజులు ఉపవాసం ఉండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీ నామాన్ని స్తుతిస్తుండగా ఆయన ఈ యొక్క సన్నిధిని మనకి
స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్తుతించాలమ్మా. యేసయ్యా నీకు వందనాలు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నీకు స్తోత్రం. ప్రభువును స్తుతిద్దాం. దేవానికి స్తోత్రం. తండ్రిని అంతా స్తుతిద్దామా. హల్లెలూయా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. చెప్పగలరా? అపజయమేను గని జయశీలుడా నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. అపజయమేను గని జయశీలుడా కొన్ని నిమిషాలు నోరు తెరిచి ప్రభువును స్తుతించాలి. ఆశ్చర్యకరణానికి స్తోత్రాలు, నవలపరడానికి స్తోత్రాలు, అద్భుతకరణ ఏకమనస్సుతో స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వాక్యము ద్వారా అద్భుతాలు చేయగాక. తండ్రికి స్తోత్రం. సిలువ ఉపవాస ప్రార్థన పండుగలు ప్రతిరోజు ఒక గ్రామంలో జరుగుతుండగా జీవం గల దేవుడు ఈ ప్రాంతంలో సంచరించును గాక. యేసయ్యా వందనాలు. పరిశుద్ధుడా స్తోత్రాలు, అద్భుతకరణ స్తోత్రాలు, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, గౌరవరణానికి స్తోత్రాలు, రత్నవరణానికి స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి స్తుతి స్తుతి. అద్భుతాలు చేయనైనా తండ్రికి స్తోత్రం అయినా, యేసయ్యానికి స్తోత్రాలు అయినా, పరిశుద్ధానికి స్తోత్రాలు అయినా, తండ్రికి స్తోత్రాలు అయినా, యేసయ్యానికి స్తోత్రాలు అయినా. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ గ్రామంలో స్వస్థత. హోలీ స్పిరిట్ దేవానికి స్తోత్రం అయినా, అగ్ని కుమరించిన ఆయన, అగ్ని కుమరించిన ఆయన, తండ్రికి స్తోత్రం అయినా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. కపడవద్దు. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరాగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. కపడవద్దు. చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరాగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత
చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడదాం. అయ్యా మా మనసును మా తలంపులను మీరు బలపరచండి. నీ శక్తి నీ ప్రభావాన్ని వివరించమని అడుగుతున్నాం. శక్తి ప్రభావముతో తండ్రి ప్రత్యేకముగా దిగిరా. నీ శక్తి ప్రభావముతో తండ్రి ప్రత్యేకముగా దిగి. రెండు చేతులెత్తి ఆహా హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృతజ్ఞతలు ప్రభా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం చూడగా ఎంతో దూరం నుంచి కథలు పడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు భారం కలిగి అయ్యా ఎంతో శ్రమకూరుతో కూడిన ఈ పరిచయం జరుగుతుంది నాయన. అనేక ప్రాంతాలు తిరుగుతూ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఏ ఆశతో వచ్చారు, ఏ కష్టంతో వచ్చారు, ఏ దుఃఖంలో వచ్చారు, యేసు నామములో స్వస్థత కలుగుతుందా ప్రభువా. నాయన సంఘ కాపరిని, సంఘ పెద్దలను, సంఘాన్ని దీవించు నాయన. ఇంత గొప్ప సంఘం కట్టారు తండ్రి. సంఘ కాపరి కుటుంబాన్ని దీవించండి, వాళ్ళ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్తారని దాసునాలతో స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి 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 నాయన. అయ్యా ఎంతో నమ్మకంగా నీ పరిచయంలో సాగుతుండగా శామిని బట్టి, పుష్పకను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు నాయన. బిడ్డలు ఎంతగానో భారం కలిగి ఈ ప్రాంతానికి వచ్చామైనా వాక్యాన్ని వినిచుండగా సాతానుని బంధించమని, వాక్యముతో అభిషేకించమని ప్రభు. అయ్యా అనేకులను దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సభలో మన మధ్యలో ఉన్నటువంటి మరి ఆంటీ గారు